నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నేనైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నేనైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో చాలామంది అడుగుతున్న ప్రశ్న డీలింగ్ సంబంధించి. గత ఒక 10 days నుంచి మనకి ఈ యొక్క డీలింగ్ ఫంక్షనాలిటీ అనేది ప్రజెంట్ వర్క్ చేయలేదు కదా, ఓకేనా. ప్రస్తుతానికైతే ఇది మనకి అందుబాటులోకి అయితే వచ్చిందనమాట, ఓకేనా. ఒకసారి మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోండి, ఓకేనా. మీరు ఏ ఎంఐడి డీలింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎంఐడి మీద క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనము ఏ ఆప్షన్ ద్వారా, అంటే ఏ రీజన్ ద్వారా ఆ ప్రాపర్ ఐడిని మనం డీలింగ్ చేసుకోవచ్చు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ రెండింటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనము చెక్ బాక్స్లో టిక్ చేసుకొని ఇంకా ఓటీపీని వెరిఫై చేసుకుంటే అది మనకి ఏంటంటే పిఎఫ్ హౌస్కి వెళ్తుంది అనమాట, అప్రూవల్కి, ఓకేనా. అయితే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే ఇప్పటివరకు మేము పెట్టి దాదాపు 2 months అయిపోతుంది, డీలింగ్ ఫంక్షనాలిటీ వచ్చిన తర్వాత పెట్టాము, ఇప్పుడు కూడా మాకు డీలింగ్ కావాలి, ఇప్పటికీ మాకు పెండింగ్ డి అని చెప్పేసి ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్ అడుగుతున్నారు కదా. ప్రస్తుతానికి మనకి ఎలాంటి ఎస్ఓపీ అయితే రాలేదండి దీనికి సంబంధించి, ఓకేనా. అసలు ఎన్ని రోజుల్లో పడుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అనే విషయం కూడా ఎవరికి కూడా తెలియదు అనమాట. దీనికి సంబంధించిన ప్రాపర్ ఎస్ఓపీ అయితే ఈపీఎఫ్ రిలీజ్ చేయలేదు. బట్ ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేసుకుని ఇదంతా చేయాలి కాబట్టి 1 by 1, బట్ ఇది కాస్త టైం అయితే పట్టే ఛాన్స్ అయితే ఉంది. 1 by 1 అది మాన్యువల్ వెరిఫై చేయాలంటే కాస్త కష్టమైన పనే కాబట్టి టైం పట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట, ఓకేనా. ఈ విషయాన్ని గమనించాలి. మీది అప్రూవ్ ఆర్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే, అంటే మీ కౌంటర్ బేస్ ఉంటే కనుక మీ ఈపీఎఫ్ అకౌంట్లో మీకు డీలింగ్ అయితే అవ్వదన్నమాట, ఓకేనా. పీఎఫ్ ఆఫీస్ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అట్లాగే ప్రస్తుతానికి లాగిన్ అవుతున్నప్పుడు ఏంటంటే మనకి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఫెయిల్ టు సెండ్ ఎస్ఎంఎస్ టు యూజర్ అని చెప్పేసి ఇట్లా రావడం జరుగుతుంది. ఇది పదే వస్తూ ఉందన్నమాట, మీరు కూడా చెక్ చేయండి. నేను ఆ వీడియో చేసే టైంలో కూడా ఇది ఎట్లానే వస్తూ ఉంది. ఇదేంటంటే జస్ట్ టెక్నికల్ గ్లిచ్ మాత్రమే. ఇది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అనేది కూడా మనం చెప్పలేము. వచ్చినప్పుడు వెయిట్ చేయండి, అండ్ ఆ తర్వాత మరలా ట్రై చేయండి, లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఓకేనా. ఇదన్నీ వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసుకోవాలి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది చూడడం కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అడ్వర్టైజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so